తెలంగాణ కోసమని తోడు బాచిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి త్యాగ ఫలితంగా మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మన మీద ఈరోజు అనేక బాధ్యతలు ఉన్నాయని గుర్తు చేయడం కోసం నేను మీతో 2 నిమిషాలు మాట్లాడటానికి ఆశిస్తున్నాను. ముఖ్యంగా బంగారు తెలంగాణ కావాలనే కళలు తప్పనిసరిగా సాకారం చేసుకోవాలంటే మనందరం కలిసికట్టుగా విభేదాలు లేకుండా ఈ తెలంగాణ అభివృద్ధికి పాటుపడతాము అని ప్రతిజ్ఞ చేయటమే కాదు, తప్పనిసరిగా అందులో ఆ ఉద్యమంలో ఈ తెలంగాణ అభివృద్ధి ఉద్యమంలో పాల్గొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీకు నేను విన్నవిస్తున్నాను. రెండోది, ఈరోజు మన తెలంగాణ రైల్వే ఎంప్లాయీ జేఏసీ అనేక కోరికలతో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు నడుం బిగించి అందరితో భుజం కలిపి తమ శక్తియుక్తులంతా కూడా తారపోసి ఈ తెలంగాణ సాధించడంలో వాళ్ళ పాత్ర కూడా సక్రమంగా నిర్వహించారు. వారి కోరికలు ముఖ్యంగా కాజీపేట డివిజన్ కానివ్వండి, మరి కాజీపేటలో వర్క్షాప్ కానివ్వండి, అదేవిధంగా తెలంగాణలో అనేక రైలు మార్గాలు, కొత్త ట్రైన్స్ కానివ్వండి, స్టేషన్ల అభివృద్ధి కానివ్వండి, అనేకం గత 50 సంవత్సరాలుగా మూలబడి ఉండటం మనకి అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఏ విధంగా అయితే మనం సంఘటితంగా రాష్ట్రాన్ని సంపాదించుకున్నామో అదే సంఘటితంగా పోరాడి ఈ రైల్వేలను అభివృద్ధి పట్టుకోవడానికి మనం ఖచ్చితంగా పాటుపడాలని ఇక్కడ ఉన్న పెద్దలు డాక్టర్ కోదండరామ్ గారికి, అలాగే రాజ్యసభ మెంబరు ఆనంద భాస్కర్ గారికి, మిగతా రాజకీయ పార్టీల వాళ్ళకు, న్యూ డెమోక్రసీ లీడర్స్ కి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ జేఏసీ లీడర్స్ కి అందరికి కూడా నేను నిర్ణయిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రమే కాదు తెలంగాణ రైల్వేల్లో హైదరాబాద్ తెలంగాణ, హైదరాబాద్ సికింద్రాబాద్ కాశీ కూడా అభివృద్ధి చేసినంత మాత్రాన తెలంగాణ అభివృద్ధి చేసినట్టు కాదు. అనేక జిల్లాలకి, అనేక విలేజెస్ కి కూడా ఈరోజు రవాణా సౌకర్యం లేదు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మరి చౌకధరలతో మరి ప్రయాణం చేసే సౌకర్యం ఒక్క రైల్వేలకు మాత్రమే ఉంది. అందుమూలాన రైల్వేలు కనుక అభివృద్ధి చెందితే ముఖ్యంగా రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, మరి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కానివ్వండి, ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి. మరి వీటి నిర్వహణ సదుపాయం కావాలంటే రైల్వేల అభివృద్ధి ఎంతైనా అవసరం. అదే కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే ఖచ్చితంగా లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి అని రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎక్కడ పనిచేస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు రావటం లేదు. ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళకి రాకూడదని నా ఉద్దేశం కాదు. అయితే ముఖ్యంగా ఈ గ్రూప్ డి, గ్రూప్ సి ఉద్యోగాలు, క్లాస్ 4, క్లాస్ 3 ఉద్యోగాల వరకు రాజ్యాంగ సవరణ చేసి లోకల్ గా రిక్రూట్మెంట్ చేసి లోకల్ గా ఉన్న ఈ యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ కి, ఉమెన్ కి ఉద్యోగాలు వచ్చేట్టుగా మనం ఖచ్చితంగా పాటుపడాలి. దానికి అందరూ నడుము కట్టాలని కూడా నేను ప్రార్థిస్తాను. ఈ మధ్యనే జనరల్ మేనేజర్ గారితో కొట్లాడి వర్క్షాపుల్లో ఉన్న యాక్ట్ అప్రెంటిస్టుల్ని మార్పుల ఆధారితంగా తీసుకురావడం మంచి పద్ధతి కాదు. మా లోకల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న చట్టాల ప్రకారం అన్ని మార్పులు రావటం లేదు. కాబట్టి దీన్ని ఎగ్జామినేషన్ పరంగా నిర్వహించి లోకల్గా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ సదుపాయాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వర్క్షాప్లో ట్రైనింగు, లోకో షెడ్లో ట్రైనింగు, డీజిల్ షెడ్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి రేపు పర్మనెంట్ ఉద్యోగాలకి మార్గం ముందు చేయాలనే ఉద్దేశంతో ఆర్డర్ కూడా తీసుకురావడం కూడా ఎంతో మంది పెద్దలు
వారందరూ మాట్లాడాల్సి ఉంది. ఈ తెలంగాణ ఆవిర్భావం సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ప్రతిజ్ఞప్పుని తెలంగాణని ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ అవకాశం కూడా ధన్యవాదాలు.